హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ పోరాలం. ఏదో మాట్లాడని చెప్పి కాలం ఇవ్వడమంటారా? అవునా? మరి అవును, నేను ఒక్కడినప్పుడు చూసుకుంటున్నా కరెక్టా అన్న? రమ్మన్నా మాట్లాడతా అని చెప్పాను. తెలుసా ఇలాకు నువ్వు ఇక్కడ ప్లానింగ్ చేసుకున్నావు కదా, ఒక్కడిని పిలిపించి వీడియోలు తీపిచ్చి అన్నా నేను ఒక్కడిని పిలిపిస్తే నేను విలపోతున్నా అన్నా. అదన్నా కాదు కాదు వెళ్ళినప్పుడు నేను ఒక్కనే అడుగు పెట్టినావా? కెమెరా పోరోడు ఉన్నాడు, వాడు వాడు ఒక్కడే తీసిన నా బండ్ల సీక్రెట్ కెమెరా ఉంది నా దగ్గర, చూపిస్తాను నీ దగ్గర రికార్డ్ చూపిస్తాను. బండ్ల సీక్రెట్ కెమెరా పెట్టినా నేను మళ్ళా ఇట్లా లొల్లి అయితే నాకు తెలిసే సీక్రెట్ కెమెరా పెట్టినా మొత్తం క్యాప్చర్ అయింది. నువ్వు వీడియోలో చూడు కావాలంటే. ఇప్పుడు ఏమంటావు మాధవ్? అదంతా ఇచ్చి పెట్టేసాయి. నీకు హాస్పిటల్ తీసుకోవాలా చెప్పు? కారు ఉందా? తీసుకెళ్తా. లొల్లి పంచాయతీ పెద్దగా కానీ అది నువ్వు మనోనే తమ్ముడు, బయట కాదు. ఈయన మనోడే, నువ్వు మనోని ఈడ ఉందా అంతా తమ్ముళ్లే, వాడు బయటోడు కాదు. చెప్పన్నా వాళ్ళకి అన్న నాకు ఇగోడు చెప్తున్నారా చెప్తున్నా అన్న ఆగనా. నేను వీడియో కూడా పెడతా అన్న నీ ఫేస్ ఇగో. నేను అన్న ఇగో నేను చెప్పేది నువ్వు బాయ్, నాకంటే నేను తీసుకోవాలి, నేను తీసుకున్నా కాబట్టి నా ఇష్టం అది నేను చెప్పాను. ఇలా నేను ఓడి క్రియేట్ చేస్తా కాబట్టి నేను ఎన్నో మాట్లాడతాను. మీ ఫ్యాన్స్ ఉంటే నాకు కామెంట్ పెట్టండి, ఏదైనా అనండి. అంతేగాని డైరెక్ట్ ఇండ్ల మీదకి వచ్చేసి మనుషుల కొట్టేసి నువ్వు అడుగుతున్నావు కదా, నువ్వు అడిగినందుకు నేను పెట్టింది. మాట్లాడతాను చెప్పినా సరే రా. ఇప్పుడు నువ్వు మనోడే ఇడు మనోడే ఏమంటున్నావు? మాట్లాడదామని చెప్పిన. మాట్లాడదామంటే వాళ్ళు డైరెక్ట్ వచ్చి కొట్టేసి ప్రమాదన్నా అంటే అరే గురా మధు, ఇప్పుడు నువ్వున్నా అదే చేస్తావు, అదే చేస్తావు. అన్నా నేను ఏ ఫ్యాన్స్ అయిపోయినా దానికి నువ్వు ఫ్యాన్స్ చేద్దాం అంటున్నావా? దీనికి ఆపుదాం అంటున్నావా? నేను ఆపుతా కానీ నా ఇష్టం, నేను నా కంటెంట్ చేసుకోవడం మీకు చూడొచ్చు. ఏమంటున్నావు చెప్పు? నాకు మాత్రం రిక్వెస్ట్ లో సారీ కావాలన్నా. నన్ను కొట్టినా బాధపడతలే, నేను కంటెంట్ క్రియేట్ చేసుకున్నా, సరే అయిపోయింది. నేను వీడియో పెట్టుకున్నా, నాకు జనాల నుంచి రెస్పాండ్ ఒకటి వచ్చింది, వాళ్ళకి పిఎస్ కంప్లీట్ చేయమని చాలా మంది అదే కామెంట్ చేసారు. నీ కామెంట్ చూపిస్తా నేను అన్నా కంప్లీట్ పిలుస్తానా? అదే అంటున్నారా? ఇప్పుడు ఏదో ఒకటి మనం మాట్లాడు, సారీ చెప్పాలా? నీకు ఏం చెప్పాలి? నేను చెప్పాలా? ప్రమోద్ అన్న నాకు మాత్రం రిక్వెస్ట్ లో సారీ కావాలి అన్న. లేకపోతే ఏందన్నాడు? ఆగరా చూడడానికి వచ్చినా మేము కదా, చూపి ఏం చూపిస్తావు చూడు. సరే రా. వాళ్ళు కూడా కోపం ఉన్నావు, నువ్వు కూడా కోపం ఉన్నావు. ఒక మాట చెప్తున్నా విను, నీకు సారీ అవ్వాలి, నేను సారీ చెప్తున్నా. నువ్వేం చెప్తావా? నా ముందర వాళ్ళని కొట్టు. ఎందుకు కొట్టాలరా? నేను చేస్తే గలీజ్ ఉంటుంది. నీకు సారీ చూడు కొట్టు. నువ్వు తమ్ముడే చెప్తాడు. నువ్వు వీడియో డిలీట్ చేయరా? ఒకటే నా వీడియో డిలీట్ చేయమని సారీ చెప్తావు. నేను డిలీట్ చేస్తానా? నేను ఒక దెబ్బ కొట్టి డిలీట్ చేస్తాను. అన్న వద్దు, అన్న వచ్చి అన్నతో సారీ చెప్పిస్తాడు, హాస్పిటల్ ఏందో చూపిస్తాడు. కానీ ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్ చెప్తున్నా, నా కంటెంట్ విషయంలో ఎవరు జోకింగ్ చేసుకోవద్దు. ఎందుకు చేస్తాడు? మెసేజ్ వేరే వేరే ఏం పెట్ట అన్న క్రియేట్ చేసుకుంటా అన్న, నా ఇష్టం, అది నా ఛానల్, నేను మాట్లాడతా. లక్షల మంది పెడతారు, వాళ్ళందరితో కొట్టాడతాడు పోయి. అంత ఉంది ఆయనకి. ఇప్పుడు నువ్వు ఎట్లా వేరులోకి అభిమానివో వాళ్ళు కూడా అవన్నా నేను చేసుకోవాలి అన్న. ఒకరు గలీజ్గా మాట్లాడతారు, ఒకరు గలీజ్గా మాట్లాడతారు. మాట సరే అన్న, నువ్వు మనోడు వెళ్ళావు బయట ప్రేమ అయితే కొట్టుకుంటుండే అందరూ. సరే అన్న ఓకే. ఇప్పుడు వీడియో డిలీట్ చేసి చేస్తాను, చూపి నాకు డిలీట్ చేయి, నేను సారీ చెప్పిస్తాను. చూడు రామ్, నేను సారీ చెప్పలేదు. నేను కూడా వీడియో డిలీట్ చేయను. కాదన్నా మరి ఇప్పుడు ఫస్ట్ వీడియో ఆపమన్నా వానికి. అరే నువ్వు వీడియో ఆపుతానే గుద్దాలు పడాలి.
అరే ఆగు బ్రో, ఎందుకు పోతున్నావు అట్లా? బంద్ చేస్తున్నా, బంద్ చేయరా, బంద్ చేయి, బంద్ చేయి. నేను చెప్పిస్తా అంటున్నా కదా నీకు, నేను చెప్పిస్తున్నా. ఆయన కష్టపడి వీడియోలు తీసినప్పుడు ఎవరైనా అంటే కామెంట్ లో పెట్టుర్రి, కామెంట్ లో గుర్తు తెగించుకోరు. ఆయన దగ్గరికి ఎందుకు వస్తారు అర్థమైతలేదు. మాట్లాడు అర్థమైందా? చెప్తాడు రా, నువ్వు డిలీట్ చేయి. నాకు సారీ నా మీద నమ్మకం మీద చెయ్యి రామ్, ఇదే నా వీడియో చూడు. కూడా చెప్పానన్నా సారీ. నేను చెప్పిస్తారా, నువ్వు డిలీట్ చేయి. ఇట్లా మాట్లాడితే వినోదన్నా, ఏమన్నా ఏం మాట్లాడలేదు. నేనున్నా కానీ ఇగో కాళ్ళు లంతా కూర్చోరు, పోలీసు వాళ్ళు పిలిపిస్తారు. ఖాళీ పేరు నీకే ప్రాబ్లం అయితే ఒకవేళ సారీ చెప్పకపోతే మళ్ళా పోస్ట్ మళ్ళీ చేస్తాను కదా కాపీస్. సరే చెయ్యిరా, అన్ని ఇంకా మంచి మంచిగా పెడదాం. అది కాదురా, కాపీ చూపి అని చెప్పి సారీ చెప్పేసినాక మళ్ళీ పెడతావా? నేను పెట్టా, అట్లా పెట్టా. నాకు సారీ చెప్పినాక నేను పెట్టా. మళ్ళీ కాపీస్ నేను పెట్టా, పెడితే నాకు సారీ చెప్పినాక పెట్టాను. చెప్పానంటే నేను కూడా పెట్టేస్తాను. గాయస్, వీళ్ళైతే సారీ చెప్పారు. మనం అయితే సీదా వెళ్ళి కంప్లీట్ చేద్దాము. అన్ని వచ్చినా కూడా వాళ్ళు ఇంటారు. నేను డైరెక్ట్ కంప్లీట్ పెట్టాలంటే నాకు కాదు. మాట్లాడారు అర్థమైందా? చలో నా మాట వింటావా? సారీ అదే డిలీట్ చేసినావా? చేస్తా. దగ్గర దియలేదు. అరే ఆగరా, నేను కదా ఒక మాట చెప్తాను. నేను చెప్తున్నా ఆగరా. అదే ఇప్పుడు ఎందుకు ఉన్నాడు ఎందుకు చెప్పా కదా. ఏం తెలుసా, ఆ డిలీట్ చేసిన తర్వాత సారీ చెప్పు, తర్వాత మళ్ళీ మనం తీసేది. నేను చెప్పన్నా, నేను అంతేంది చెప్పేది. నువ్వు ముట్ట కూడా చెప్పా, వీళ్ళతో చెప్పించుకో. నేను చెప్పా రాను రామ్, నేను చెప్పన్నా. నేను చెప్పేది వినవాను. నువ్వు అన్న నువ్వు ఏదైనా చెప్పా, నేను ఇంటా పిలిపి నీ ముట్ట సారీ నేనైతే చెప్పా. ఎందుకు చెప్తా? నేను చెప్పింది అదే. నువ్వు కూడా వినవారా? నువ్వు కూడా వినవారా? ఇంకో లేరు చెప్తారా? నీ మాట ఇంటలేరు. అది ఎందుకు కోపం పిలిపించి ఎందుకు మాట్లాడు. నేనేం మాట్లాడినా కొట్టినా నేను. నువ్వు కొట్టలేరా? అర్థమైంది. కారు వస్తుంది సైడ్ చేయరు. కొట్టి మాట్లాడాలంటే నేను చిల్లర లేక ఎప్పుడే వస్తుంది. చిల్లర నేను మాట్లాడు పెద్ద అయిపోయింది కాదు. వాళ్ళెవరో నువ్వు అంటే నేను కూడా అప్పుడే చేస్తుండే అట్లనే కొట్లాట. అన్నా నేను యాక్చువల్గా వీడియో వీళ్ళు ఏం చేస్తారో నన్ను ఏం చేస్తారో వీడియో మొత్తం రికార్డ్ కావాలని నేను వీళ్ళ మీద చెయ్యి కూడా వేయలేదు. నేను చెయ్యి విన్నావు కదా మొత్తం. నువ్వు వీడియో తీసిరని చెప్పి కోపం ఉన్నారు. ఏమంటారు సారీ చెప్పినా కూడా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా అర్థమవుతుంది. అన్న ముందర అట్లనే మాట్లాడుతున్నా. అన్న నీకు అసలు నీకు వాల్యూ ఇస్తున్నా వాళ్ళు. చెప్తాను మాకు తెలుసు, మాకు అన్నకి ఏ రేంజ్ ఏ రేంజ్ అడుగుతుంది. అన్నా నీకు నేను మంచి అన్న నేను అయిపోయింది కదా. ఏం లేదు అన్నా. ఇగో ఒకటే ప్రమోదన, ఇగో ఇక్కడ దగ్గర ఇగో ఒకటే. వీళ్ళు వాళ్ళు సారీ చెప్పకపోతే మన సీరియల్ని మీ అన్నతోటి ఎక్కువ ఏమంటారు ఎక్కువ పెద్ద అవుతుంది. అన్న మీ అన్నతో అనిపిస్తాయి అన్నా. ఇగోరా, నువ్వు కోపంలో ఈయన కోపంలో ఉన్నావు. రేపటి దినం మళ్ళీ సారీలు చెప్పుకున్న తర్వాత వీడియో డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు రిపీట్ చేయవని చెప్పి గ్యారంటీ ఉంది? నేను రిపీట్ ఏం చేయను అన్న. ఎట్లా చెప్తున్నావు నువ్వు రిపీట్ చేయలేను? చేయను, ఎందుకంటే నాకు వచ్చిన ప్రూఫ్స్ నేను చూపించేసిన జనాలకి. నాకు వచ్చింది జరిగింది చూసిరు అంతేగా. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన జనాలకి ఎట్లా అయింది ఏమైంది ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈసారి రిపీట్ నేను అందరి మీద చేసుకోవాలి. వీడియోలో మాటలు పని చేసుకోవాలి. వీడియోలు పడ ఏమన్నా వేసుకుని ఎందుకంటే వీళ్ళకి ఏమైనా అయితే వీళ్ళకేమన్నా ఎవరేమైనా అబ్జెక్ట్ చేస్తారు మళ్ళీ వీళ్ళకి గుర్తుపట్టి ఏమైనా అంటారు అని చెప్పి వీళ్ళకి ఫేస్ కూడా పెట్టలేదు సార్ నేను. సరే రా, నువ్వు నాకు ఇచ్చే మర్యాద నాకు ఇచ్చినావు కాదా. వీళ్ళు కూడా ఏమంటారు అంటే అన్న నీకు ఎట్లా ఫోన్ చేసాడు నీకు ఎట్లా తెలుసా అని వీళ్ళు అంటారు. వీళ్ళకి తెలియదు కదా నువ్వు నాకు ముందు నుంచి తెలుసని. తమ్ముడికి తెలియదు కదా. మీరు ఎట్లా ఒక ఫోన్ కాల్ అటాచ్ చేయలేడు డైరెక్ట్ మీరు ఎవరు నీకు తెలుసా?
చూడరా నువ్వు ఇది తెలుసా తెలియదు అన్న నాకు ఎవరో తెలుసా ఎవరు తెలియదు మళ్ళా నువ్వు ఒక్కనే తెలుసు ఈ సాయి తెలుసు తెలియనప్పుడు ఇప్పుడు నువ్వు ఎట్లా ఉంటుండే ఫస్ట్ అట్లనే ఉంటుండే మళ్ళీ అర్థమైందా ఇప్పుడు అంతా చెప్పినా నువ్వు వీడియో డిలీట్ చేయి చేస్తున్నాను నిజంగా చూసుకోదే వీడియోనా చూడు ఇదేనా వీడియో చూసుకో బ్రో రామ్ చూడు నేను చెప్పా సారీ అయితే చెప్పను మరి సారీ చెప్పానంటే మరి ఇంకేనా నువ్వు ఫస్ట్ విను నేను చెప్పి నీ ముఖం చూసి వదిలేస్తా నేను కూడా అసలు అదిగో నేను కూడా నా వీడియోలు నేను చేసుకుంటా ప్రమోద్ అన్న నా వీడియోలు నేను చేసుకుంటా ఇంకోసారి రిపీట్ అయితే అదే అంట మాటలు ప్రమోద్ ఒక నిమిషం అది కాదు రా రే నువ్వు విను నువ్వు నీ వీడియో నువ్వు చేసుకో నీకు చేసుకోవద్దని ఎవరు అంటలేరు నువ్వు చేసుకో చేద్దాం నీకు దాంట్లో నేను ఏం అంటలే నీకు ఏమంటుందంటే ఏదైనా కాల్స్ వచ్చినప్పుడు నువ్వు ఆన్సర్ కూడా ఆపోజిట్ వాళ్ళకి మంచిగా నువ్వు యూట్యూబర్ నువ్వు అవతల వాళ్ళకి కూడా మంచిగా రెస్పాన్స్ వాళ్ళు నీకు రెస్పాన్స్ మంచిగా ఇచ్చిన రెస్పాన్స్ చాలా అడవులో చూపిస్తా ఊపిస్తా అంటే నీది ఒక వీడియో కూడా వచ్చింది అర్థమైందా ఒకటి అయింది అందులో కూడా అట్లనే చేసినాం సరే అన్న అదే అంటారు సరే ఇప్పుడు ఏం చేద్దాం అన్న ఏం చేసుడు నాకు అన్న ఒకటే ఏం చేయాలి తెలుసా చిన్నగా అయితే అన్న నా ముందర వాళ్ళు దెబ్బేయాలి లేకపోతే గట్టిగా సారీ చెప్పాలి అంతే దెబ్బ అయితే వినరా తమ్ముడు వాళ్ళ తమ్ముళ్ళే అవన్నా ఇప్పుడు నా కోసం ఒక దెబ్బ కొట్టు రాదు ఎగురుతాడు మరి దెబ్బ తెగమంటావు దెబ్బ తెగినా మరి వాడిని చేసిరు అనుకో అన్నాను కూడా ఇప్పుడు అన్న ఉన్నాడని కూడా చూడ గుద్దాలు ఒక్కొక్క ఇప్పుడు సాయి రే కట్టేసుకురా ఒకటి డోంట్ నాకు చూసినావా అరే మీరు నువ్వు అర్థం చేసుకోవాలరా ఏం మాట్లాడుతున్నాడు మీరు వచ్చిరు అన్న వచ్చిండు అసలు మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు ఏమైంది ఏమైందని మాట్లాడతాడు చేస్తాడు ఏం చెప్పు చెప్పేం చెప్పు అరే నువ్వు దొరికా ఎంత నువ్వు దొరకరా దొరకు నీకు మనం ఎట్లా మాట్లాడతాం వాళ్ళు ఎట్లా మాట్లాడతారు కార్లో కూర్చోవాలి మాట్లాడతారు కార్లో కూర్చోండి సరే అన్న నాకు ఇవన్నీ వద్దా సారీ చెప్తా ఏమవుతా అరే పిహెచ్కి పోయినా పీకెట్ అర్థమైందా పిహెచ్కి పోయినా పీకెట్ ఏం లేదు మాట్లాడేస్తుండు స్టేషన్ పో గాజు వేసుకుని పో స్టేషన్ పోతే ఇదే పీకాడు నువ్వే మాట్లాడుతున్నావు నరుకుతా ఇప్పుడు అవరే వీడియో బంద్ ఫోన్ మళ్ళా కొట్టురా వీడియోలు ఇచ్చే ఇవన్నీ కాదన్నా నాకు సారీ బిపియానా ఏంద్రా ఇప్పుడు అన్న నాకు సారీ బిపియానా సారీ చెప్తావా ఏంటి అన్న వస్తున్నా మరి అంటే ఇప్పుడు అన్న నువ్వు ఇప్పుడు ఆయన కోసం నన్ను కొట్టిన కొట్టినా కాదురా నన్ను కొట్టినాడు నేను నీకు చెప్తుంటే ఎందుకు కొడుతున్నావు బెట నేను చెప్పినా మాట్లాడిపిస్తా అని చెప్పి నేను సారీ చెప్పాలి అంతే కదా సారీ చెప్పాలి అంతే కదా సారీ సరేనా సారీ నీకు దండం పెడతా సరేనా నా వీడియోల దగ్గర రావద్దు వీడియోలో మళ్ళా మధు మళ్ళీ వాళ్ళకి ఏమన్నా వాళ్ళ దగ్గరికి ఏమన్నా ఎవరేం రారు అర్థమవుతుందా ఈ నెక్స్ట్ టైం మేము రిపీట్ అయినప్పుడు నేను రావాల్సి వస్తుంది ఎవరేం రారా వాళ్ళు రావాలి జాగ్రత్త రా అన్నా
బాయ్ టాటా థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా పెద్దగా చేద్దాం అనుకున్నా హాస్పిటల్ ట్రీట్మెంట్. హాస్పిటల్ సరే మీ హాస్పిటల్ కాడికి వచ్చేస్తాను. గాడికి రా. సరే అన్న. అన్న వాళ్ళైతే ఇప్పుడైతే చెప్పారుగా ప్రమోద్ అన్న, వాళ్ళ అన్ని నాకు తెలిసాక వాళ్ళ మీద నమ్మకం లేదు నాకు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు వస్తే మాత్రం మనం వీడియో అప్లోడ్ ఇప్పుడు ప్రతిదీ వాళ్ళకి తెలియకుండా అప్లోడ్ చేసేద్దాం మనం వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఎందుకంటే వ్యూవర్స్ కి తెలియదు ఏం జరిగినది, చెయ్యిలో కొట్టిందని కూడా తెలియదు వాళ్ళకి. ఇదైతే అప్లోడ్ చేస్తా. వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చి సార్ మనం అయితే ఊపినది సీదా అటెండ్ మర్డర్ కేసు పెడతాం. ఓకేనా అన్న? చలో గాయ్స్, వీడైతే మొత్తం అసలు మేము అసలు వాళ్ళదే మా తప్పే లేదు. అన్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని మాట్లాడుకొని వచ్చి మమ్మల్ని కొట్టారు. ఒక్కని చూసుకొని వచ్చి కొట్టారు, అంతకు మించి ఏం లేదు అన్న. చాలా థ్యాంక్స్ అన్న చెప్పినందుకు వచ్చిన ప్రమోద్ అన్న. ఓకేనా రైట్ అన్న. ఓకేనా ఓకేనా ఓకే ఏం కాదన్న ఏం కాదు.